హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు చికెన్ పికిల్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తానండి. ముందుగా చికెన్ తెచ్చుకున్నానండి. షాప్‌లో 1 కేజీ చికెను. సో, షాప్‌లో చికెన్ పికిల్ కంటే ఇలా కొట్టేసిస్తారండి. ఇది బాగా క్లీన్ చేసుకొని ఉప్పు, పసుపేసి అలా పెట్టుకున్నానండి. మ్యారినేట్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ మ్యారినేట్ చేస్తే చాలు. సో, పొయ్యి ఇలా ఆన్ చేసి కొంచెం ధనియాలు వేయాలండి. ధనియాలు, లవంగాలు, పువ్వు, అనాస పువ్వు అంటారు కదండీ! అది, జీలకర్ర, మిరియాలు, మెంతులు, సో, దాల్చిన చెక్క అండి. సో, దాల్చిన చెక్క కూడా వేసుకున్నాము. ఇవన్నీ దోరగా వేపాలండి. సో, వీటిల్లోనే యాలకులు కూడా వేస్తున్నాను చూసారు కదా మీకు. సో, చూడండి మా గానవి కూడా వంట వండేస్తుంది. చూడండి ఎలా కలుపుతుందో. సో, చూసారు కదా! కొంచెం నేను మళ్ళీ ఇలా దాల్చిన చెక్క వేసుకొని వేపుకుంటున్నానండి. సో, నీట్‌గా బాగా వేగాలి. సో, వేగిన తర్వాత ఇలా నీట్‌గా మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలండి. 100 గ్రాములు వెల్లుల్లి, 100 గ్రాములు ఎంత క్వాంటిటీ వెల్లుల్లి అయితే అంతే క్వాంటిటీ అల్లం అండి. నీట్‌గా ఇలా మిక్సీ కొట్టేసుకోవాలి. సో, విజయ బ్రాండ్ తీసుకున్నానండి నేను. సో, ఇది పల్లీల నూనండి. సో, ఇలా ఆయిల్‌లోని ఈ పసుపు, ఉప్పు కలిపి నానబెట్టుకుని మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకొని కొంచెం ఉడికించుకోవాలండి. అంటే చికెన్‌లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోవాలి. సో, ఇలా నీట్‌గా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా నీట్‌గా మిక్స్ చేసేసుకొని వాటర్ అంతా రిలీజ్ అయ్యేలాగా వదులుకోవాలండి. చూసారు కదా! ఇలా వాటర్ రిలీజ్ అవుతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వాటర్ అనేది మనకి నీట్‌గా రిలీజ్ అయ్యింది. సో, చూసారు కదా! మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. సో, ఇలా రిలీజ్ అయిన తర్వాత ఇవి కొంచెం చల్లారాలండి. సో, చూసారు కదా! చల్లారిన తర్వాత మనం ఒక పక్కకు తీసుకొని ఇంకొక కడాయిలోని సో, చూసారు కదండీ! ఈ గ్లాస్‌తో గ్లాసుడు నూనండి. అంటే ఇంచుమించు 250 ఎంఎల్ 250 ఎంఎల్ ఆయిల్ అండి. ఇది చూడండి 250 ఎంఎల్ ఆయిల్‌లో ఇప్పుడు అవన్నీ నీట్‌గా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం కేజీ ముక్కలు తెచ్చుకుంటాం గానీ, మనకి అయ్యే మొత్తానికి మనకి ఇలా వేగిపోయిన తర్వాత, మనకి చూస్తే మనకి అర కేజీకి ఎక్కువ, ముప్పావు కేజీకి తక్కువ చికెన్ అవుతుందండి. మొత్తం మనకి ముక్కలు గట్టిగా అవుతాయి. చూసారు కదా! ఇలా అయిపోతాయండి. సో, నాకైతే దీనికి అయ్యిన బడ్జెట్ అయితే 400 అండి. నాకు ఆయిల్ కూడా జస్ట్ కొంచెమే పట్టింది. లీటర్ ప్యాకెట్ అయిపోలేదు. అదే కాకుండా కారం కూడా జస్ట్ కొంచెమే పట్టింది. సో, నాకైతే తక్కువయింది. చూసారు కదండీ! మనకి కొంచెం బాగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ అండి. పెద్ద స్పూన్‌తో 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి ఏసుకొని నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇది పల్లి నూనె కదండీ! సో, మనకి వేగేటప్పుడు ఇలానే మనకి నురగ వస్తుందండి. నీట్‌గా అల్లం వెల్లుల్లి అదే కాకుండా చికెన్ పీసెస్ అవి నీట్‌గా ఫ్రై అయిపోతే నురగంతా పోయి నార్మల్ అయిపోతుందండి. సో, నాకు అంతటికి కలిపి మనకి చికెన్ అయితే 220 ఎంతో పడిందండి కేజీ చికెను. సో, చూసారు కదా! ఈ టైంలోనే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాం. కొంచెం ఎక్కువే వేసుకోవాలండి కరివేపాకు. సో, మనకి కొంటే కేజీ చికెను మనకి ఆ పచ్చడిలోని ఇన్ని ముక్కలు కూడా రావండి. వాళ్ళు పావు కేజీ ముక్కలు, ఓన్లీ ముక్కలు పావు కేజీ, అదంతా కలిపి వెయిట్ మనకి పావు కేజీ చేస్తారు. చూసారు కదండీ! ఇలా నీట్‌గా ఇలా చిన్న ముక్కల్లాగా అయిపోతాయన్నమాట. చూడండి. సో, ఇలా అయిపోతాయి. సో, నేను ఈ గ్లాస్‌తోనైతే ఒక గ్లాస్ వేసుకొని ఇంకొంచెం చిన్నది వేసుకున్నానండి. అది జస్ట్ మనకిది 100 ఎంఎల్ గ్లాస్ అండి ఇది. 100, 120 ఎంఎల్. సో, మీరు అలా అని కాదు ఏ గ్లాస్‌తో తీసుకుంటున్నారో అదే గ్లాస్‌కి సగం ఉప్పండి.
ఇది ఇందాక తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదండీ! ధనియాలు, జీలకర్ర అది. ఆ పౌడర్ ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నామండి. కారం కొలతయితే మీకు కేజీ చికెన్‌కి ఒక 120 గ్రామ్స్ అయితే సరిపోతుందండి. చూడండి. ఇది నిమ్మరసం అండి. 6 నిమ్మకాయలండి ఇవి. 6 నిమ్మకాయల రసాన్ని వడగట్టుకొని, మనకి ఎలాంటి ఇది నిమ్మకాయలో గింజలు అవి లేకుండా నీట్‌గా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. సో, మనకి 1000 పెట్టి కొనుక్కున్నా ఇంత మనకి క్వాంటిటీ అయితే రాదండి. ఇది మనకి కొనుక్కోవాలంటే కనీసం ఒక 1500 అవుతుంది. కానీ ఇది నాకు బడ్జెట్ అయిందయితే 350, 400 బడ్జెట్‌లో అయిపోయిందండి. సో, అందుకనే మనం ఇలా ఇంట్లో చేసుకున్నట్టయితే మనకి చాలా బెటర్ అండి. కారమైతే మాత్రం దీనికైతే మనం ఇంట్లో ఆడించుకున్న కారం అంటే మీరు వాడొచ్చండి. నిల్వ ఉంచుకోవాలంటే మాత్రం మీరు 3 మ్యాంగో మిర్చి పౌడర్ అలాంటిదైతే మీరు వాడాలండి. లేదు నిల్వ అక్కర్లేదు మేము రెగ్యులర్‌గా వాడేస్తాం. ఒక 1 మంత్‌లో అవగొట్టేస్తామంటే మాత్రం మనం ఇంట్లో తయారు చేసుకున్నదైతే వేసుకోవచ్చండి. తప్పదు. సో, మీరు ఒకవేళ నిల్వ ఉంచుకోకూడదు 1 మంత్‌లో అయిపోతుంది అంటే మాత్రం మీరు చక్కగా మన ఇంట్లో చేసుకున్న కారం మంచి కారమే వేసుకోండి. సో, ఇలా అయిపోయింది కదండీ! సో, దీంట్లోని ఒక 1 డే ఆగిన తర్వాత నెక్స్ట్ డే కొంచెం బాగా పల్లి ఆయిల్ మరగబెట్టి కొంచెం వేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తే 3 డేస్ తర్వాత మనం టేస్ట్ చేయడానికి చాలా బావుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి.